మనుషులు పుట్టేటప్పుడు ఎవరు కూడా హిందూ, క్రిస్టియన్, ముస్లింగా పుట్టరు. ప్రతి ఒక్కరు నాస్తికులుగా పుడతారు. మనిషి పుట్టేటప్పుడు మతం, భాష, కులం, నమ్మకాలు ఇదే నిజమైన కండిషనింగ్ ఉండదు. శూన్యంతో పుడతారు. కానీ తర్వాత అతనికి ఎవరు నేర్పుతారో వారిచ్చిన ఫ్రేమ్ని నిజమని నమ్ముతారు. అయితే ఎలా కండిషన్ చేస్తారంటే, తల్లిదండ్రులేమో మేము ఈ మతానికి చెందిన వాళ్ళం, నువ్వు కూడా అంతే అని చెప్తారు, చేస్తారు. సొసైటీ ఏమో ఇదే చెయ్యాలి, ఇలానే ఉండాలి, ఇది తప్పు, ఇది పాపం, ఇది పుణ్యం అని చెప్తుంది. స్క్రిప్చర్స్ అండ్ ఆచారాలేమో దేవుడు అంటే ఇదే నిజం, ఇలానే ఉండాలి, ఇలానే చేయాలని చెప్తాయి. మనుషులు వాళ్ళ భయాలు, నమ్మకాలేమో నువ్వు ఇవే చెయ్యాలి, లేదంటే నరకానికి వెళ్తావు, లేదంటే దేవుడు కోపపడతాడు, అది ఇదని సోది చెప్తారు. ఈ కండిషనింగ్ని చాలామంది వాళ్ళ సొంత అనుభవం, వాళ్ళ సొంత విశ్వాసం నమ్ముకొని జీవితం మొత్తం అదే పిచ్చిలో బతుకుతారు. ఎందుకంటే నిజానికి మతం మనిషిని పుట్టేటప్పుడే నిర్ణయించదు. వాడి పెరుగుదలలో ఇతరుల నమ్మకాలు వాడి మనసులో పెట్టబడతాయి. ప్రతి మనసు తనకు తానే ఆలోచించే స్వేచ్ఛ ఉంటుంది. కానీ సొసైటీ ఆ స్వేచ్ఛని చిన్నప్పటి నుంచి నాశనం చేస్తుంది. ఎవరైనా నిజంగా ఏది కావాలో, ఏది నమ్మాలో తమకు తాము తెలుసుకునే స్థాయి వస్తేనే వాళ్ళు నిజంగా స్వతంత్రులు అవుతారు.